దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమా స్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఘనమైన వాగ్దానం. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. యెషయా గ్రంథం 57 అధ్యాయం 15వ వచనం. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారికి ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప ద్వారా మనకి దేవాదేవుడు గొప్ప జయము విజయం అనుగ్రహిస్తున్న మహాదేవుడు ఆయన కృపతో శత్రువుని జయించి ఆయుధారోగ్యాలతో మనం నింపబడదుగాక. దేవుని బిడ్డలారా, మానవుని జీవితము ఈ లోకంలోనికి పరిమితమైనది కాదు, కానీ పరలోకంలో కూడా జీవించున్నది. పాపం వల్ల దేవుడిచ్చు మహిమను పోగొట్టుకున్న మానవుడు మట్టి శరీరానికి మట్టి లోకానికి పరిమితమైపోయాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణాన్ని పొందుచున్నాడు. అయితే పతనమైన మానవుణ్ణి మరలా మహిమ రాజ్యానికి చేర్చాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమును విడిచి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని మన పాపములను శాపములను భరించిన మహిమాన్వితుడు, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడను, అయినను వినయగల వారి ప్రాణమును జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణము జీంపచేయుటకును వినయగల వారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నానంటున్నాడు ఆ మహిమాస్వరూపుడు. మహిమోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే ప్రభు మనలను మరలా మహోన్నతమైన స్థలాలకు తీసుకుని వెళ్ళుటకు ఈ లోకమునకు వచ్చి శిలువ యాగం చేశారు. అయితే నేడు అనేక మంది భూలోక ఆశలకై పరిమితమై భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టి మరణించిన తరువాత జీవించవలసిన శాశ్వత జీవమును గురించి ఆలోచించుకున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవునందు దాచబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయుచున్నది. దేవుని బిడ్డలారా, అయితే తన పాప స్థితిని గ్రహించి యేసును ఆశ్రయించిన వారు తమ మట్టి ఘటాల్లో ఉన్న గొప్ప ఐశ్వర్యమును ఆత్మ విషయమైన జాగ్రత్త పడుదురు. యేసుక్రీస్తు మన బాధలను రోగాలను కష్టాలను మాత్రమే బాగు చేయుటకు రాలేదు, కానీ మన ఆత్మలను రక్షణిచ్చి ఈ మట్టి శరీరాలను మహిమ శరీరాలుగా మార్చబడి పరలోక రాజ్యంలో నిరంతరము జీంపచేయనట్లు చేయుటకు వచ్చిన మహిమాస్వరూపుడైన నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్దకు నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుదనంటున్నాడు అద్వితీయ సత్యస్వరూపుడు. మన కొరకు సిలువలో యాగం చేసి మరణించి పాతిపెట్టబడి మృత్యుంజయుడై పరలోకమునకు ఆరోహుడైన యేసు నేడో రేపో తిరిగి రానయ్యన్నాడు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించేము కానీ నిమిషంలో ఒక రెప్పబాడిన కడబూర మోగ్గానే మనమందరము మార్పు పొందుదు. బోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయమైందను ధరించుకొనవలసి ఉన్నది, మత్యరమైన ఈ శరీరము అమత్యరం ధరించుకొని వలసి ఉన్నది అని పరిశుద్ధ గ్రంథం తేటతెల్లంగా మనకు తెలియపరుస్తుంది. దేవదేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనకి సంపూర్ణ విజయము కలుగుతూ సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం తన మహిమ గల శరీరంకు సమరూపము గల దానిగా మార్చగల సర్వప్రియ జగత్రక్షుడు ఆ దేవాదేవుడికి ఇప్పుడే మనసు ఇవ్వండి. ఈ అశాశ్వత ఈ లోకాన్ని మీరు ప్రేమించగా శాశ్వతమైన దేవుని మీరు ప్రేమించండి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే ప్రియులు ప్రియురాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో ఒక రోజు నిన్ను ఒంటరిగా వదిలేస్తారు. ధనము కీర్తి అందము ఎల్లకాలము నీతోనే ఉండవు. కానీ నీ ఎడల ఏమీ ఆశించక నీకోసం తన ప్రాణాన్నే పెట్టిన యేసు ప్రేమను రుచి చూడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆ దేవదేవుని యొక్క కృపకి విధేయుడివై ఇప్పుడే ఆయన స్తుతించి మహింపరిచి ఆయన యొక్క ఆదరణ పొందండి. ప్రభు మీతో నిలిచి ఉండగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును
మహోన్నతుడు సర్వోన్నతుడమైన మా ప్రియ అద్వితీయ సత్య స్వరూపుడ ఈ ఉదయకాల సభలో మీ దీవులు మీ బిడ్డలైన మాకు దయచేసి బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించి సమాధానపరిచి నెమ్మది దయచేసి దినచర్య ఎంతయో మీ కృపాక్షేమం దయచేయమని ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. సాధనునికి నుండి తప్పించి రక్షించమని జయమని ఏస్తున్నాలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.